నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచాహితం నేను పర్వీన్ ముందుగా ముఖ్యాంశాలు యూకే స్ట్రెయిన్ భయంకరమైనది కాదన్న మంత్రి ఈటల రాజేందర్ ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని సూచన న్యూ ఇయర్ మనది కాదు బ్రిటిష్ వాళ్ళదన్న ఎమ్మెల్యే రాజా సింగ్ నూతన సంవత్సరం పేరుతో తాగి చావొద్దంటే యువతకు హితం ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కిచ్చగారి లక్ష్మీరెడ్డి ఆగ్రహం కేసీఆర్ది ఒక తుంగ్లక్ పాలన అని మండిపాటు నల్గొండ జిల్లా కలెక్టరేట్ లో కిష్టారాంపల్లి భూ నిర్వాసితుల కలెక్టర్ తో సమావేశం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖమ్మంలో బూజు పట్టిన మిఠాయిలు అన్న V3 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు స్వీట్ షాపులపై ఆహార భద్రతా అధికారుల దాడులు డీటెయిల్స్ చూద్దాం యూకే స్ట్రెయిన్ భయంకరమైనది కాదని దీనికి ఎక్కువ చంపే శక్తి లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందిస్తుందని నిపుణులు చెబుతున్నారని ప్రభుత్వ పాత పద్ధతిలోనే చికిత్స అందిస్తున్నామని అన్నారు 10 నెలలుగా ప్రజలు భయంతో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపెట్టవద్దని సూచించారు కరోనా వైరస్ చలికాలంలో వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు కేసులు లేవు రోజు రోజుకు కేసులు సన్నగిలుతా ఉన్నాయి మూడవది గతంలాగా డెత్స్ లేవు గతంలాగా భయం లేదు ప్రజలందరూ కూడా అప్రమత్తమైనరు ఇవాళ బ్రిటన్లో ఏదైతే మ్యూటేట్ అయిందని షేప్ మారిందని కరోనా వైరస్లో మార్పులు వచ్చినాయని చెప్పి ఏదో భావిస్తున్నారో అక్కడ గుర్తించిందో దానికి చంపే గుణం ఉందని చెప్పి ఎవరు చెప్పలే దానికి స్ప్రెడ్ చేసే గుణం ఉందని చెప్పిండ్రు ఒకవేళ లండన్ నుంచి వచ్చిన వాళ్ళల్లో కనుక మేము ట్రేసింగ్ చేసి టెస్ట్ చేస్తే కనుక ఆ లక్షణాలు కనబడితే అక్కడ ఏం ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో ఏం ప్రోటోకాల్స్ పాటించిండ్రో దాన్ని ఇక్కడ కూడా పాటించే ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పటి వరకు తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలకి ఎవరికి కూడా ఆ లండన్ వైరస్ సోకలేదు ఎంతమంది వస్తున్నారో అంతమందిని అక్కడనే ఎయిర్పోర్ట్లనే ట్రేస్ అవుట్ చేస్తున్నాం అక్కడనే టెస్ట్ చేస్తున్నాం నెగిటివ్ వచ్చిన వాళ్ళకి ఇంటికి పంపుతున్నాం పాజిటివ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్ పంపిస్తున్నాం ఆ పాజిటివ్ వచ్చిన దాంట్లో కూడా ఎవరికైనా అనుమానం ఉంటే పూనాకు కూడా పంపించే ఏర్పాటు చేస్తాం ప్రజలకు అప్పుడు ఇప్పుడు ఒకటే మాట చలికాలంలో ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది మన దగ్గర సెకండ్ వేవ్ లేకపోయినప్పటికీ ఎక్కువ స్ప్రెడ్ కాకపోయినప్పటికీ ఈ వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇంకో 1 మంత్ పాటు అప్రమత్తంగా ఉండాల్సిన అక్కడ ఉన్నది ఇవాళ మనిషి ప్రాణానికంటే ఏది గొప్పది కాదు 31st ఉత్సవాలు జరుపుకోవడం సంక్రాంతి జరుపుకోవడం మళ్ళీ జరుపుకునే అవకాశం వస్తుంది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతున్నా ఎక్కడ కూడా భయపడాల్సిన అక్కర్లేదని చెప్పి మనవి చేస్తున్నా నూతన సంవత్సరం పేరుతో తాగి చావకండి అంటూ యువతకు హితవు పలికారు ఎమ్మెల్యే రాజా సింగ్ న్యూ ఇయర్ మనది కాదు బ్రిటిష్ వాళ్ళదని సూచించారు పోలీసులు సైతం న్యూ ఇయర్ వేడుకల పేరుతో యువత తప్పుద్రోవ పట్టకుండా కట్టడి చేయాలని కోరారు ఇయర్ ఉంది 31st నైట్ కి అసలు మనం ఎందుకు చేసుకోవాలి అసలు మన హిందువులకి హిందూ న్యూ ఇయర్ ఎప్పుడు ఉంది తెలుసా ఉగాది పండగ ఎందుకు చేసుకుంటాం తెలుసా ఈ 31st నైట్కి న్యూ ఇయర్ అనుకుంటారు మన హిందువులు అసలు ఈ న్యూ ఇయర్ ఎవరిది తెలుసా హిందువులాగా తెలుసుకోండి మన న్యూ ఇయర్ ఎప్పుడు ఉంది ఈ బ్రిటిష్ న్యూ ఇయర్ ఇది బ్రిటిష్ వాళ్ళది బ్రిటిష్ సామ్రాజ్యం ఉండే కదా వాళ్ళది న్యూ ఇయర్ ఇది వాళ్ళు ఇచ్చిన డేట్ ఇది మనది కాదు అందుకోసం ఇవాళ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ ఈ న్యూ ఇయర్లో ఎట్లాంటివి కూడా డ్రింక్ చేయకూడదు డ్రింక్ చేసి బండ్లు నడిపించకూడదు ఎందుకంటే ప్రతి న్యూ ఇయర్కి మీరు కేసులు చూడండి యాక్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోతున్నారు అంటే న్యూ ఇయర్ ఉంది ఫుల్ తాగాలి ఫుల్ తిరగాలి బండి స్పీడ్ నడపాలి దాంట్లో యాక్సిడెంట్ అవుతుంది పడిపోతారు చనిపోతారు చాలా మంది యువకులు ఈ యాక్సిడెంట్ వల్ల ప్రమాదం జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి అందుకోసం పోలీసు వాళ్ళు అంటున్నారు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా తాగి రోడ్డు పైన వస్తే వాళ్ళకి అరెస్ట్ చేస్తామని కూడా పోలీసులు అంటున్నారు నేను కూడా ప్రత్యేకంగా నా తెలంగాణ యువకులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మన న్యూ ఇయర్ కాదు ప్లీజ్ 31st నైట్కి తాగి రోడ్డు పైన రాకండి మీ లైఫ్ మీ కుటుంబంకి చాలా ఇంపార్టెంట్ మీ కుటుంబం గురించి మీరు ఆలోచన చేయండి
నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ చావాలనుకుంటే ధర్మం గురించి, దేశ సేవ గురించి చావండి, సమాజ సేవ గురించి, మీ ఫ్యామిలీ సేవ గురించి చావండి. ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కానీ న్యూ ఇయర్ ఉంది, తాగి రోడ్ పైన బండి స్పీడ్ ర్యాష్గా నడపాలి, ఏదో ఒక ప్రమాదంలో మీరు చనిపోతే మీ కుటుంబం కానీ అందరు బాధపడతారు. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకంగా యువకులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ న్యూ ఇయర్ మనది కాదు. మన న్యూ ఇయర్ ఉగాది పండగ. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ది ఒక తుంగ్లం పాలన అని, ఒక రోజు ధర్నా అంటాడు, ఇంకో రోజు మోడీ తెచ్చిన రైతు చట్టాలు బాగున్నాయని అంటాడన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల బాగు కోసం ఇంటి దగ్గరే ఐకేపీ కేంద్రాల ద్వారా పంట కొనుగోలు చేయించిందని, పంటకు మద్దతు ధర వచ్చేలా చేసిందన్నారు. ముఖ్యంగా కేంద్ర చట్టాలు ప్రతి వ్యవసాయదారుడికి, వ్యవసాయ కూలికి, ప్రతి ఊర్లో ఉన్న ప్రతి వ్యక్తికి నష్టం జరుగుతుంది అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం. వ్యవసాయదారులారా మీరందరూ గమనించండి. నిన్నొచ్చిన సాక్షి పేపర్లో కొనుగోలు కుదరదు, రైతుల పంటలు కొనేది లేదు వెలుగులో, కేంద్ర సాగు చట్టాలకు జై, కొనుగోలు కేంద్రాలకు నై అని జ్యోతి పేపర్లో వచ్చింది. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వ్యవసాయదారుడు మండల్ వైపుకు కానీ మార్కెట్ వైపుకు కానీ పోలేడు, అక్కడ లైన్ నిలబడలేడు. కనుక గ్రామంలోనే మీ పంట చేను దగ్గరనే మీరు పండించిన పంటను కొనాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. వాళ్ళ కష్టాలు తగ్గించడానికి, మద్దతు ధర ఇవ్వటానికి, ఊర్లోనే వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేయటానికి చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఇది కొనేవాళ్ళు ఎవరు అనే సందర్భంకి వస్తే డాక్రా సంఘాలను కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ చేసి ప్రతి రంగంలో అమ్మలు ముందుండాలని వాళ్ళ ద్వారానే ఇవన్నీ కొనుగోలు కేంద్రాలు పెట్టించి వాళ్ళకు కూడా లాభం జరిగేట్టుగా వ్యవసాయదారుడికి ఊర్లోనే కొనేటట్టుగా చేయటం జరిగింది. అదేవిధంగా ట్రాక్టర్లో తీసుకుపోవటం కానీ, ఊర్లో ఉన్న హమాలీలకు కానీ, బీదోళ్ళకు కానీ, ఊర్లో అందరికీ పని కల్పించే విధంగా ఆ చర్య తీసుకోవటం జరిగింది. దాంతో ఊరందరూ లాభపడ్డారు. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ మోడీ గారు ఆదేశాల ప్రకారము కొనుగోలు బంద్ అని నిర్ణయం తీసుకోవటం బాధాకరమైన విషయం. మేము దీన్ని సీరియస్గా భావిస్తున్నాం. ఇది నష్టం జరుగుతుందని ప్రజలను గుర్తించవలసిందిగా కోరుతున్నాం. మేము ముఖ్యమంత్రిని నిలదీస్తున్నాం. ఒకరోజు ధర్నా అంటావు, ఒకరోజు ఢిల్లీకి పోయి వచ్చి మళ్ళీ సాగు చట్టాలు మంచి అంటావు, నీదొక తుగ్లక్ పాలన అని కూడా మీకు ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. మేము ఊరుకునేది లేదు, దీని ద్వారా ఉద్యమం చేపడతాం. మద్దతు ధర ఇస్తాము అనే వరకు కేంద్ర మరియు రాష్ట్ర మోడీ మరియు కేసీఆర్ అనేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రజలకందరికీ తెలియజేస్తున్నాను. వ్యవసాయదారులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మీరు సమాయత్తం కండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నల్గొండ జిల్లా కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కిష్టారాయంపల్లి భూ నిర్వాసితులతో కలెక్టర్ ఇతర అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మునుగోడ శాసనసభ్యులు కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను నిర్వాసితుల అధికారులతో ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణలో జాప్యం, ఆర్&ఆర్ ప్యాకేజెస్ విషయంలో గత 6 ఏళ్లుగా అధికారులను కలిసి రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారని, ఆయన కాంట్రాక్టులకు మద్దతుగా పోలీసులను పెట్టి పని చేయడానికి తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. రైతులకు ఆర్&ఆర్ ప్యాకేజీ క్లియర్ చేసిన తర్వాత పనులు కొనసాగిస్తే తమకు అభ్యంతరం లేదని, కాళేశ్వరానికి ఒక న్యాయం, ప్రాంత ప్రాజెక్టుకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
లక్ష్మణాపుర భూ నిర్వాసితులకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వెంటనే లక్ష్మణాపుర. గత 3 రోజుల క్రితం రవి స్వీట్లో బూజు పట్టిన మిఠాయిలు అనే శీర్షికతో V3 న్యూస్ లో ప్రసారమైన విషయం ప్రేక్షకులందరికీ తెలిసిన విషయమే. ఈ కథనానికి స్పందించిన ఆహార భద్రతా అధికారి కిరణ్ రవి స్వీట్ల ఖజానాపై తనిఖీ నిర్వహించి శాంపిల్స్ సేకరించారు. సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత అధికారి వెళ్లి శాంపిల్ సేకరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వీట్ తయారీ చేస్తున్న ఖజానాకు ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేవని, ఖజానా ముందు ఎలాంటి బోర్డు ఏర్పాటు చేయలేదని, అపరిశుభ్రత వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తుండడం వల్ల తాము అనారోగ్యాలకు గురి అవుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు. తనిఖీలు నామమాత్రంగానే చేయడంపై స్థానికులు అధికారిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారిపై చర్యలు తీసుకుని పక్షంలో తాము ఉన్నతాధికారుల ఫిర్యాదు చేస్తామని అన్నారు. శాంపిల్ సేకరించి స్వీట్ యొక్క రిపోర్టులు 15 రోజుల్లో వస్తాయని, ఆ తర్వాత వ్యాపారిపై చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారి ఆర్ కిరణ్ తెలిపారు. ఆహార భద్రత అధికారి ఖమ్మం జిల్లా. విశ్వసనీయ సమాచారం ప్రకారం మొన్న ఒక అజ్ఞాత వ్యక్తి నాకు ఫోన్ చేసి ఇట్లా రవి స్వీట్లో మిఠాయి కొన్నామండి, దాంట్లో బూజు వచ్చింది, మీరు చర్య తీసుకోవాలని చెప్పి నాకు ఫోన్ చెప్పాడు. ఆయన నాకు ఎటువంటి రిటర్న్ కంప్లైంట్ కానీ ఏమీ లేదు. సరే, మన సెలవు కారణంగా ఈరోజు వచ్చి ఇక్కడ పరిసరాలు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అజ్మీర్ కళాకారు ఒకటి మాకు డౌట్ కనిపిస్తే అది శాంపుల్ సేకరించాం. రిపోర్ట్ ఇచ్చాక తగు చర్యలు తీసుకుంటాం. సార్, ఇప్పుడు అది 25th నాడు జరిగింది కదా, జరిగిన తర్వాత కూడా మీరు అంటే ఇంత లేట్ రావడానికి కారణం ఏంటంటే? లేట్గా నాకు రిటర్న్ కంప్లైంట్ లేదు. నాకు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తే సార్ చెప్పండి, రాలే. ఫోన్లో సంప్రదించిన అన్నారు ఆయన ఓన్లీ ఫోన్లో చెప్పిండు. తర్వాత తెల్లారి వాట్సాప్ పెట్టి నాకు అప్పుడు వాట్సాప్ స్పాట్లో వాట్సాప్ పెట్టలే, తెల్లారి వాట్సాప్ పెట్టిండు. అంటే ఇప్పుడు మీరు ఇట్లా సడన్గా ఆకస్మికంగా చేయాలి కానీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చారు అన్నది లేదు, రాగండి. అట్లాంటి ఏం లేదు, అట్లాంటి సమాచారం అంతా రాగలేదు. ఎందుకంటే వాళ్ళు 3 days తర్వాత అంటే ఎవరైనా అలర్ట్ అవుతారు. అదే స్పాట్లో చేస్తే ఉంటుందనే క్షణంకి వచ్చాం, అందుకని చెప్పకుండా వాడికి. అందుకనే షాపులో కూడా ఒకటి కార్ఖానకు వచ్చాం. షాప్లో ఎట్లుందో పరిస్థితి, షాపులో శుభ్రం పెట్టుకుంటారని చెప్పి కార్ఖానకు వచ్చాం. ఇది మాకు చూసాను అయితే ఇది ఇల్లు లాగా ఉంది, కార్ఖాన లాగా లేదు. సో మరి ఇప్పుడు ఎక్కడ బోర్డులు కానీ అది కానీ ఏం లేవు ఇక్కడ. అంటే ఇది కార్ఖానా అనేదానికి ఏం లేవు కదా, మరి మాకు ఇల్లు లాగానే అనిపిస్తుంది. ఇంట్లో పెట్టుకున్నాను కార్ఖానా, ఇంట్లో కార్ఖానా పెట్టుకున్నాను. ఓకే సార్, వాళ్ళు అంటే ఏదైనా గ్లౌజెస్ కూడా ఇప్పుడు మాస్కులు పెట్టారేమో కానీ గ్లౌజెస్ కానీ అవి కానీ ఏం వాడట్లేదు. చూస్తే అట్లా తీసుకున్నాండి. ఈ రిపోర్ట్ ఎన్ని రోజులు వస్తుంది సార్? రిపోర్ట్ 15 రోజులకు వస్తుంది. 15 రోజుల రిపోర్ట్ రాగా మీకు తగు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మీరు గతంలో కూడా వేరే దాని మీద తనిఖీ చేసారు, ఆ రిపోర్ట్స్ ఇంకా రాలేదు. రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ వెయిటింగ్ ఉంది. అది వచ్చాక చెప్తారు. జిఎస్టీ బిల్లు కడతారా సార్? దీనికి జిఎస్టీ మనకు సంబంధం లేదండి. జిఎస్టీ స్వీట్ బేకరీ 2020 సంవత్సరం గాను జిల్లా పోలీస్ క్రైమ్ రివ్యూ ప్రెస్ మీట్ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా సిపి కమల హాసన్ రెడ్డి అందులో ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడిలో కరీంనగర్ పోలీసుల కృషి మారువలేదని, కరీంనగర్ పోలీసులు చేసిన కరోనా కట్టడి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. నేరాల కట్టడిలో పోలీసుల కృషి వల్ల గతేదాడి కంటే ఈసారి నేరాల సంఖ్య తగ్గిందన్నారు. నేరాల నిర్ణయంతో అనేక సాంఘిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టడి చేశామని తెలిపారు. జమ్మికుంట పోలీస్ స్టేషన్ కు దేశంలోనే 8వ అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఇసుక అక్రమ రవాణా కట్టడికి మాఫియా దందాను కట్టడి చేయగలిగామని పేర్కొన్నారు. మరి ఇది కూడా తగ్గడం జరిగింది. దెన్ రేప్ కేసులు 34, 39, 27, 32 అంటే ఇది కూడా పెద్దగా ఫ్లక్చుయేషన్ లేదు. ఇందులో కూడా మైనర్ ఎలోప్మెంట్ కేసులు రేప్ కేసులుగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఈ కేసు కూడా ఎక్కువ రిపోర్ట్ అని. దెన్ గ్రీవస్ హర్ట్, సింపుల్ హర్ట్ అంటే కొట్టుకున్నటువంటి కేసులు, గాయపడినటువంటి కేసులు 606 రిపోర్ట్ అయినాయి 2017లో. 2018లో 606, 2019లో 525, 2020లో దీనికి కొంచెం స్లైట్గా పెరిగింది 631 పెరుగుదల ఉన్నది.
మీకు ఇచ్చిన దాంట్లో ఈ వివిధ రకాల నేరాలు వివరాలు దీనిలో క్లియర్గా ఉన్నాయి. ఈ 2017, 18, 19, 20 4 సంవత్సరాలకు సంబంధించిన కంపారిటివ్ స్టేట్మెంట్ మీకు ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరు అనలైజ్ చేద్దామనుకున్నటువంటి మీడియా మిత్రులకు ఇది ఒక మంచి మెటీరియల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2020 సంవత్సరంలో మొత్తం మీద 150 మంది ప్రాపర్టీ అఫెండర్స్ వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా వరకు నేరాలు తగ్గినాయి. అదేవిధంగా కరీంనగర్లో ఏదైనా సెన్సేషనల్ ఇన్సిడెంట్ కానీ సెన్సేషనల్ అఫెన్స్ కానీ సంచలనాత్మకంగా జరిగినటువంటి కేసులు ఏవైనా సరే ఒక డెడ్ లైన్ పెట్టుకొని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు, 3-4 డేస్లో డిటెక్ట్ చేయడం అనేది దానివల్ల ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల ప్రజల్లో ఏమన్నా భయభ్రాంతులకు గురైన వాళ్ళు కూడా పోలీసుల మీద నమ్మకం ఏర్పడుతుంది. కాబట్టి అతి తక్కువ టైం ఆ టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ లోపల డిటెక్ట్ చేయడానికి మేము ఎఫర్ట్ చేస్తున్నాం. దానిలో చాలా వరకు సక్సెస్ కావడం జరిగింది. ప్రాపర్టీ క్రైమ్ గత సంవత్సరంతో కంపేర్ చేస్తే 40% తగ్గడం జరిగింది. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పి అనుకుంటున్నాను. 2019తో కంపేర్ చేస్తే 2020లో ప్రాపర్టీ క్రైమ్ బాగా తగ్గింది. అదేవిధంగా దీంట్లో పేజ్ నెంబర్ 5లో రాబరీ, చైన్ స్నాచింగ్, మర్డర్ ఫర్ గెయిన్, బర్గ్లరీ, ఆటోమొబైల్ థెఫ్ట్స్, డైవర్టింగ్ స్లైట్లీ డిక్లైనింగ్ ట్రెండ్లో ఉన్నది. ఇప్పుడు ఈ 3-4 నెలలు లాక్డౌన్ టైంలో అసలు రోడ్డు మీద వెహికల్ రాలేదు కాబట్టి యాక్సిడెంట్స్ కొన్ని తగ్గి ఉండొచ్చు. అది కూడా ఒక కారణమని అనుకుంటున్నాను. దెన్ కిడ్నాపింగ్స్. డోర్నకల్ పట్టణంలోని ప్రధాన రహదారిలో గృహ అవసరాల వస్తువుల వ్యాపారం చేస్తున్న వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. వస్తువులతో పాటు 4 తులాల బంగారాన్ని అపహరించుకుని వెళ్లారు దొంగలు. రంగంలోకి దిగిన పోలీసులు వేలిముద్ర నిపుణులతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. माता फोड़ के माता फोड़ लेना होता है, उससे ज़्यादा नहीं कर सकता, कुछ भी नहीं कर सकता। क्यों तो मेरे को तुमको वोट किया भगवान के हाथ जोड़े हुए बहुत चाहिए। और 5 लाख गया था मैंने, पहले भगवान जोड़ना नहीं हुआ तो वही आपसे थे, पहले नहीं मंदिर जाना पहले हाथ जोड़ना वही आपसे थे। मैं काम नाम जब तक नीचे गाड़े थे भाई 1.5 लाख छोड़े मंदिर वो पीछे रहते तो वो भी क्या आया ना। अब बोले ना माला नीचे आया कुत्ता चूल्हा हाँ माला कुत्ता चूल्हा सूखा नहीं सूखा छोड़ दो मिला छोड़ ये कुत्ता चूल्हा के भगवान के ఫస్ట్ మెయిన్ రోడ్లో గల కలాని జనరల్ స్టోర్స్లో నిన్నటి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తన యొక్క షట్టర్ యొక్క తాళం పగలగొట్టేసి ఆ షాప్లో ఎంట్రీ అయ్యి తన యొక్క గల్లాపెట్టెలో దాదాపు 80,000 రూపాయలు వాళ్ళు దొంగలించడం జరిగింది. దీని మీద ఈరోజు కలాని దామోదర్ వచ్చేసి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు మేము కేసు రిజిస్టర్ చేశాము. వెంటనే మేము డాగ్ స్క్వాడ్ని, ఫింగర్ ప్రింట్ సీసీఎస్ వాళ్ళని నేరస్థానంగా పెట్టడం జరిగింది. అందరం మేము సీసీటీవీ వెరిఫై చేయడం, తర్వాత ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ని వెరిఫై చేయడం చేస్తున్నాము. త్వరలోనే ఈ యొక్క దొంగతనం చేసిన దొంగని ఖచ్చితంగా పట్టుకుంటాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో ఏబీవీపీ నాయకులు మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ స్టేట్ మెంబర్ కంధాడి శ్రీరాములు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే మంత్రి పదవి నుండి బర్తఫ్ చేయాలని ఉన్నత విద్యా మండలి కార్యాలయం ఎదుట ధర్నా చేసిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసు దాడి చేయడం సిగ్గుచేటన్నారు.
ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునావత్ దేవేందర్, నాయకులు ఢిల్లీ అనిల్, నవీన్, యశ్వంత్, కార్తిక్, గౌని వీరేందర్, వంశీ తదితరులు పాల్గొన్నారు. మంత్రి మల్లారెడ్డి యొక్క దృష్టిబొమ్మ దగ్గర చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఏపీ రాష్ట్ర వర్కింగ్ సభ్యులు కళ్యాణి శ్రీరామచంద్రుని కళాశాలకు ఏవైతే అనుమతులు ఉండాలి, ఏవైతే వసతులు ఉండాలో పరిశీలించేందుకు పెట్టి ఆధారంగా జగిత్యాల జిల్లా కొడిమల్య మండల కేంద్రంలోని బైరాక ప్రార్థన మందిరంలో మండల ఫాస్టర్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుంకెం రవిశంకర్, ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తిమేతి జయరాజ్ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానన్నారు. మండలంలోని క్రైస్తవులకు సన్మాన వాటికలు, కమ్యూనిటీ హాల్ మరియు పాస్టర్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే క్రిస్మస్ దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు పాల్గొన్నారు. చూడండి ఒకసారి చూడండి. మంచి సుఖ సంతోషాలతో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి నాతో పాటు చేసినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కాంతిమల శిఖరంపై ఉన్న శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా పూజ నిర్వహించారు. కరోనా 2వ దశ ప్రజలపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేస్తున్నామని గురుస్వామి తెలిపారు. ప్రతి సంవత్సరం అన్నదాత కార్యక్రమం చేస్తున్న మంగంపేట తండ సర్పంచ్ గీతాపాండు నాయక్ను అభినందించారు. 100 మంది అయ్యప్ప స్వాములు మరియు మాలధారణ చేయడం వల్ల యువతకు చెడు అలవాట్లు దరి చేరవని, వారిలో అత్యధిక భావాలు పెంపొందుతాయని గురుస్వామి శ్రీనివాస్ తెలిపారు. ఈ కనకాభిషేకం ఇంతకుముందు మరి స్వామివారి యొక్క ప్రజా పోరాటాలు హక్కుల పరిరక్షణే సిపిఎం ధ్యేయమన్నారు. రాష్ట్ర కార్యదర్శి వర్గం సభ్యుడు కలవిన శంకర్ సిపిఐ 95వ వ్యవసాయ వాస్తవ దినోత్సవం ముగింపు సభ నిర్మల్ పట్టణంలోని పెన్షనర్ల కార్యాలయంలో పార్టీ పట్టణ కార్యదర్శి జిఎస్ నారాయణ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలివేని శంకర్ గారు మాట్లాడుతూ దున్నేవాడితే భూమి, సమాజ స్థాపన, మనిషిని దోచుకునే దుష్ట విధాన నిర్మాణాలని ధ్యేయమనగా 1925 డిసెంబర్ 26న కాన్ఫరెన్స్లో భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించబడిందన్నారు. ప్రజా, కార్మిక, రైతు సంఘాలను ఏర్పాటు చేసి నిబంధనలు, కుట్ర కేసులు, జైలు శిక్షలకు భయపడకుండా ప్రజల పక్షాన నిలబడి లెక్కలేవని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిందన్నారు. నిజాం నిరంకుశల పాలనను రజాకార్ల ఆకృతాలతో నిర్వహిస్తూ స్వేచ్ఛ కొరకు తమ పనిముట్లని ఆదాయాలుగా చేసి సాగించిన పోరాటంలో 400 యువ కిషోరాలు రక్త స్మరణం చేస్తానన్నారు. ఈ సభలో నాయకులు జిఎస్ నారాయణ, ఎస్ఎన్ రెడ్డి, ఏసీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడడం కోసం ప్రజలకు ఎక్కడైతే అణచివేత ఉందో
అణచివేత ఉన్న చోట రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్దల్ గ్రామంలో రైతు వేదిక భవనంలో దొంగలు పడ్డారు. భవనంలోని ఎలక్ట్రానిక్ సామాన్లు, ఫ్యాన్లు, కిటికీలు, వివిధ సామాన్లు ఎత్తుకుపోవడం జరిగింది. తలకొండపల్లి ఎస్పై వరప్రసాద్ చోరీ జరిగిన భవనాన్ని పరిశీలించారు. నిందితులను అతి త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్లోని ఆదిశిలా క్షేత్రము మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్థానిక పురస్కరిణిలో తేజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయ పీఠాధిపతులు శ్రీ సుభందేంద్ర తీర్థుల వారు పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ప్లహదార్ వారు సత్యచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అన్ని వసతులు కల్పించగా ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ హాజరయ్యారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను హస్తవాహనంపై నిర్వహించారు. నాగూర్ కర్నూలు జిల్లా కొల్హాపూర్ మండలం సోమశీల నుండి మూగజీవులను అత్యంత క్రూరంగా అపాయకరంగా కృష్ణానది దాటిస్తున్నారు. ఇటు సోమశీల వైపు నుండి అటు సిద్ధేశ్వరం వరకు కృష్ణానది నీటిలోనే దాదాపుగా 2 కిలోమీటర్లు అవి నీటిలో ఈదుకుంటూ వెళ్లి అవతలి ఒడ్డుకు చేరే విధంగా చేరవేస్తున్నారు. చుట్టుపక్కల తెలకపల్లి సింగోటం పశువుల సంతలలో పశువులు కొన్న దళారులు వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తున్నారు. వీటిని తరలించడానికి రోడ్డు మార్గం ద్వారా దూరం మరియు ఖర్చు ఎక్కువ అవుతుండటంతో అత్యంత దారుణంగా మూగజీవులను ఇబ్బందులను గురి చేస్తూ నది దాటిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలోని లింగాల్ చెడు పెద్దవాగు పరిసర ప్రాంతాలలో గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళలో జేబీసీలతో ట్రాక్టర్లను లోడింగ్ చేస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మద్దూర్ తహసీల్దార్ వాగు పరిసర ప్రాంతాలలో ఇసుక రీచులను పరిశీలిస్తున్న సమయంలో పెద్దాపూర్ గ్రామ సమీపంలో గల వాగు దగ్గర సుమారు 70 ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించడం జరిగింది. దాంతో ఇసుక డంపులను ప్రభుత్వ అవసరాలకు పంపిస్తామని అన్నారు. ఇప్పుడు బుట్టల్లోని మరోసారి హెడ్లైన్ చూద్దాం. యూకే స్టెయిన్ భయంకరమైనది కాదని మంత్రి ఈటల రాజేందర్. ప్రచార మాధ్యమాలు ప్రజలను భయపడవద్దని సూచన. న్యూ ఇయర్ మనది కాదు, బ్రిటిష్ వాళ్ళదన్న ఎమ్మెల్యే రాజాసింగ్. నూతన సంవత్సరం పేరుతో తాగి చావొద్దంటూ యువతకు హితవు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఆగ్రహం. కేసీఆర్ది ఒక తుంగ్లక్ పాలన అని మండిపాటు.
నల్గొండ జిల్లా కలెక్టరేట్లో కిష్టారాంపల్లి భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం. తక్షణమే నష్టపరిహారం చెల్లించాలన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఖమ్మంలో బూజు పట్టిన మిఠాయిలు అన్న V3 న్యూస్ కథనానికి స్పందించిన అధికారులు. స్వీట్ షాపులపై ఆహార భద్రత అధికారుల దాడులు. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. నమస్కారం.